అందరికీ నమస్కారం అండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో డూప్లెక్స్ హౌస్ చూసుకుని వచ్చాను. ఫ్రంట్ వెలివేషన్ ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ చూసుకోండి. ఫస్ట్ టైం చూసేవారు మన ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్. చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి. చాలా స్పేషియస్ వచ్చింది. మంచి పార్కింగ్ స్పేస్, ఇట్లా 30 feet సీసీ రోడ్స్ తోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ తోటి ఉన్న ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్ ఏరియా. పార్కింగ్ స్పేస్లో బోర్ అండ్ సంప్ అండ్ సెట్ బ్యాక్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా. చూసుకోవచ్చు సెట్ బ్యాక్స్. పార్కింగ్లో మెయిన్ డోర్ టైల్స్ చూసుకోండి. ఇది వచ్చేసి మెయిన్ డోర్. హాల్లో సిట్అవుట్ ఏరియా, హాల్ అంతా రూఫ్ లైట్ చూసుకోవచ్చు, కింద టైల్స్ చూసుకోవచ్చు. అలాగే చాలా బ్యూటిఫుల్ హౌస్. ఇది వచ్చేసి మనకు చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ హౌస్ అండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ స్పేస్ ఏరియా చూసుకోండి. ఇది ఓపెన్ కిచెన్ స్పేస్ ఏరియా. 146 గజాలలో డూప్లెక్స్ హౌస్ అండి. 146 గజాలు డూప్లెక్స్ హౌస్. ఇది మాస్టర్ బెడ్రూమ్. కింద సీలింగ్ డిజైన్స్ కానీ, కింద టైల్స్, అలాగే సెల్ఫ్స్. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ గౌల్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ స్పేస్. వాష్రూమ్లో ఇట్లా టైల్స్ అనేది కంప్లీట్గా స్టోర్గా వేసాము. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కింద వ్యూ అనేది చూసుకోండి. క్లియర్గా స్లోగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, క్లియర్గా చూసుకోవచ్చు. మీరు డైరెక్ట్ వచ్చినా కానీ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. ఓన్లీ లొకేషన్ చూసుకోవచ్చు మీరు వచ్చి. హౌస్ అయితే ప్రింట్ టు ప్రింట్ ఇట్లానే ఉంటుందండి. ఇది పైన వచ్చేసి సిట్అవుట్ ఏరియా. ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్. పైన చాలా అంటే చాలా స్పేస్ వచ్చిందండి. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎక్కడ కాంప్రమైజ్ లేదు. వాష్రూమ్లో చూసుకోవచ్చు, స్టీలింగ్కి టచ్ అయిపోయింది టైల్స్ అనేది. అంత ప్రీమియం లగ్జరియస్ విల్లా అనేది మన దగ్గర ప్రాపర్టీస్ చాలా ఉన్నాయండి. ఇది మనకు బెడ్రూమ్ అనేది ఈ సైడ్ నుంచి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో వ్యూ. ఈ విధంగానే బెడ్రూమ్ అనేది వ్యూ అనేది ఈ విధంగా ఉంటుందండి, చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ ఏరియా, హాల్ ఏరియా. పైన ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్. ఈస్ట్ ఫేస్ సైడ్కి మనకు పూజ రూమ్ అనేది వాస్తుపరంగా ఇలా మంచిగా చూసుకొని వాస్తు పరంగానే కట్టామండి. చాలా బ్యూటిఫుల్ హౌస్. మీకు వాస్తుపరంగా ఇట్లా చాలామంది వాస్తు కట్టారో లేదో అని డౌట్ ఉంటుంది కదా. ఇది మాత్రం వాస్తు క్లియర్ వాస్తు ఉందండి. మీరు పంతుల్ని ఇట్లా తెచ్చుకొని మరి చూసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ అండ్ క్లియర్గా ఉంటుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు హెచ్ఎండి లేఅవుట్. ఇది వచ్చేసి మనకు బాల్కనీ పీస్. ఈ ప్రాపర్టీకి ప్లస్ పాయింట్ ఒకటి ఉంటుందండి. ఏంటిదంటే ఆపోజిట్లో అనేది కన్స్ట్రక్షన్ అనేది జరగదు. ఎందుకంటే ఆపోజిట్లో పార్క్ ఏరియా వచ్చింది. లొకేషన్ వచ్చేసి ఈసీఎల్ చీరియల్ టు కీసరా హైవే రోడ్కి దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ. ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేయండి అండ్ కాల్ చేయండి. ఎనీ ఇన్ఫర్మేషన్ అనేది కాల్ చేయొచ్చు, వస్తే విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.